మేము 6 months ఈ రూమ్ లో ఉన్నాం గైస్, కానీ ఇప్పుడు ఖాళీ చేయాల్సి వచ్చింది అనుకోలేదు. ఇప్పుడు మీ అందరికి ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది. హే గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 190 ఆఫ్ 365 days ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో గైస్, ఏంటి నిన్నటి బట్టలు వేసుకున్నాను అనుకుంటున్నారా? యాక్చువల్గా ఏంటంటే నిన్న ఒక వీడియోలో కొన్ని సీన్లు మిస్ చేసాం, అంటే కొంచెం అప్డేట్ అయినాయి అనమాట. ఇంకా బెటర్గా షూట్ చేయాలని చెప్పి మళ్ళీ రీషూట్ చేస్తున్నాం. సో అదైతే ఇప్పుడు లొకేషన్కి వెళ్ళిపోతున్నాం, నేను మన స్వరూపం. సో మన వాళ్ళు యశ్వంత్ ధోని, శ్రీకాంత్ కూడా స్టార్ట్ అయ్యారు, వస్తున్నారంట. సో ఇంకా ఇవాళ ఈ వీడియో అయిపోయిన తర్వాత ఇంకో వీడియో కూడా కంటెంట్ రాస్తా. అచ్చుడు నువ్వు అచ్చుడు ఎందుకయ్యా బావు ఒక వీడియో అయిపోయిన తర్వాత ఇంకో వీడియో కూడా రాస్తా, కంటెంట్ రాస్తా బ్రో, చేద్దాం కామెడీ. చూద్దాం, బయటకు వెళ్ళే వర్క్ ఉంది నాకు ఇవాళ ఫ్యామిలీతో కొంచెం, అది వీడియోస్ అయిపోయిన తర్వాత ప్లాన్ చేసుకోవాలి. సో ఇవాళ వర్క్ అయితే ఇంకా మొదలెట్టేద్దాం అదండి. సో గైస్, ఇక్కడ నిన్న వచ్చిన పార్క్ దగ్గరికి అయితే మళ్ళీ వచ్చేసాం. సో మనోడు ప్రాక్టీస్ చేస్తున్నాడు అనమాట. ప్రాక్టీస్ అంటే సింగిల్ టేక్లో చెప్పేస్తాడు అన్నీ. సో ఏ బ్రో ఏంటి రిహార్సలా? అవసరంలా రిహార్సల్ చేస్తున్నా. సో ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేసేస్తాం. ఏ బ్రో ఎలా ఏంటి? పొద్దునే లేచి ఈరోజు అయితే పొద్దునే లేచి వర్కౌట్ చేసాం. ఏ బ్రో ఎలా అనిపించింది? అవసరంలా అడిగింది చెప్పు. అదా ఎలా బాగుంది బ్రో, మంచిగా ఇంట్రెస్ట్. కాకపోతే మన వర్క్ ఏంటంటే బ్రో, నిన్న ఫుల్ వర్క్ చేసాం కదా, నిన్న ఫుల్ వర్క్ ఇవాళ కొంచెం ఫోర్స్ గా లేవాల్సి వచ్చింది, ఎందుకంటే కొంచెం వీడియో మనకి మధ్యాహ్నం కల్లా అవ్వాలి, మళ్ళీ వేరే షూట్ కూడా ప్లాన్ చేసుకోవాలి. ఇవాళ ఏమైనా అప్లోడ్ ఉంటే షూట్ క్యాన్సిల్ బ్రో, అప్లోడ్ లేకపోతే షూట్ చేసుకుందాం. సో ప్లాన్ చేయాలి గైస్. మన వాళ్ళు కూడా వస్తున్నారు, ధోని వాళ్ళు ఎక్కడ ఉన్నారు, వచ్చారనుకుంటా. సరే మనం కంటిన్యూ చేద్దాం. ఇంకా మన వాళ్ళు. సో గైస్ లెట్స్ కంటిన్యూ. నిర్వహిస్తా ఏం ఆలోచిస్తూ ఉంటారా? ఏం డిస్కస్ చేస్తూ ఉంటారా? ఏం డిస్కస్ చేస్తుంటారు? అప్పుడు నేనంట వాళ్ళు మనలాగా సోది మాటలు చెప్పుకుంటా అనుకున్నానండి. మినిమం 1,00,000 కోట్లు డీల్ చేస్తాం. అప్పుడు చెప్పేద్దాం, అదే మామ ఎవరు బిజినెస్ మ్యాగ్నెట్స్లో ఉన్నారా, మేము ఇంత గొడవపడుతున్నాం బిజినెస్ మ్యాగ్నెట్ ఉన్నా అన్న. సో గైస్, మేము ఉండే రూమ్ ఇదన్నమాట. ఒకసారి చూపించాం మొత్తం. అమ్మా ఇది హాల్. మన స్వరూప్ వీడియోస్ తీసుకుంటారు ఇక్కడ. సో అక్కడ ఎడిటింగ్ చేస్తుంటారు. సో ఇదేమో బెడ్రూమ్. బెడ్రూమ్ ఇక్కడ పడుకుంటూ ఉంటారు, లెగుస్తూ ఉంటారు. ఇక్కడ వైఫ్ కూడా మనం సెట్ చేసాం. ఇక్కడ ఏమో మన డిస్కషన్ అనమాట, ఎంత డిస్కషన్ చేసుకుంటూ ఉంటాం. సో ఇది రూమ్ చాలా నీట్ గా ఉంది. ఇదేమో బాత్రూమ్. దీంట్లో ఓకే గైస్, ఇదంతా ఎందుకు చూపిస్తున్నా అంటే ఈ రోజుతో లాస్ట్ చెప్తా. సో గైస్, ఇదంతా ఎందుకు చూపిస్తున్నా అంటే ఈ రూమ్ మేము ఖాళీ చేస్తున్నాం. ఖాళీ చేయాల్సి వచ్చింది ఎందుకంటే 6 months అవుతుందా బ్రో? 6 months. మేము 6 months ఈ రూమ్ లో ఉన్నాం గైస్, కానీ ఇప్పుడు ఖాళీ చేయాల్సి వచ్చింది అనుకోలేదు. సో ఖాళీ చేయాల్సి వస్తుంది ఎందుకంటే మేము పైన షిఫ్ట్ అవుతున్నాం టెర్రస్ మీదకి. టెర్రస్ మీద చాలా మంచి అసలు అట్మాస్ఫియర్ బాగుంది అనమాట. అక్కడ షూట్స్ చేసుకోవచ్చు, మంచిగా డాన్స్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు, అసలు కొంచెం ఫ్రీగా కూర్చొని డిస్కస్ చేసుకోవచ్చు. ఎవరో సో ప్రాక్టీస్ కూడా బాగుంటుంది. డాన్స్ ప్రాక్టీస్ అక్కడే, ఇంకా ప్రాక్టీస్ టెర్రస్ మీద. ఇంకా ఇప్పుడు చూపిస్తాం మీకు, అది కూడా చూపిస్తాం. లెట్స్ గో. లిఫ్ట్ వెళ్తున్నాం అనమాట పైకి, మా కొత్త రూమ్. సో సో ఇప్పుడు వెళ్ళి చూపిస్తాం గైస్ మీకు అక్కడ అట్మాస్ఫియర్ ఎంత బ్యూటిఫుల్ గా ఉండిద్దో. సో చాలా ప్లెజెంట్ గా ఉండిద్ది. సో గెట్ రెడీ, అందరూ రెడీగా ఉండండి చూడడానికి. ఓకే, సో గైస్ వచ్చేసాం మనం. ఇట్లా కలకమా. సో ఇదే మన కొత్త సామ్రాజ్యం నుంచి చూసుకోండి ఎంత ప్లేస్ ఉందో చూడండి గైస్. అడ్రస్ కూడా చెప్పేసి ఎక్కడ ఉన్నాం. చాలా ప్లేస్ ఉంది. అండ్ ఇప్పుడు రూమ్స్ కూడా మీకు చూపిస్తాం. ఓకే, సో కమాన్. పైన కూడా ఒకసారి వెళ్ళొద్దాం. పైన ఎప్పుడు దాకా పైన చాలా ప్లేస్ ఉందా బ్రో? బాగుంది బ్రో, బ్యూటిఫుల్. నేను బ్రో నీకు పట్టుకో ప్రాబ్లం ఉందా? చెప్పు బ్రో.
గైస్ ప్లేస్ అయితే ఇక్కడ కూడా చాలా బాగుంది. కట్టుకుంటే నేను ఇల్లు కట్టుకోవాలి ప్రశాంతంగా. టెర్రస్ ఒకటి, టెర్రస్ మీద మళ్ళీ ఇంకో టెర్రస్. సో కిందకి వెళ్ళిపోదాం, రూమ్స్ కూడా చూద్దాం, చూపి కూడా మొత్తం ఉంది. ఒకసారి అక్కడ జంప్ సో గైస్ ఇప్పుడైతే రూమ్స్ చూడబోతున్నాం, రండి మీకు కూడా చూపిస్తాం. కింద ఉన్న రూమ్ అంత బాగున్నాయో లేదో చూపిస్తాం. కమా ఎంత డిఫరెన్స్ ఉందో అసలు. నాకైతే యాక్చువల్గా రూమ్స్ కన్నా బాత్రూమే వాడించింది. బాత్రూమ్ లో పడుకుంటే బెటర్. సో ఇంకో రూమ్ ఉంది, ఆ రూమ్ కూడా కిచెన్ ప్లస్ హాల్. అది సో ఇదంతా కిచెన్ హాల్. అరే 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 ఇదేంటి? అయ్యో నాకు తెలియదుగా. అదే మా వాడికి ఇట్లా రా బ్రో 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోయారు కదా. మనవాడికి ఏంటిది చెప్పు ఆడింది. గోల్డెన్ ప్లే బటన్ వచ్చింది. సో మీ ముందు రిలీజ్ చేస్తున్నాం అనమాట. సో రెడీ గైస్ చూడండి. ఓకే ఓకే ఇప్పుడు మీ అందరికి ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది. అదేంటంటే గోల్డెన్ ప్లే బటన్. సో గైస్ చూడండి, గోల్డెన్ ప్లే బటన్ మా ఊరిది. వినీది ఎంటర్టైన్మెంట్ మాట్లాడు. ఎలా అనిపిస్తుంది అడుగుదాం మనోడికి. ఎలా అనిపిస్తుంది? నన్ను ఇన్స్పిరేషన్ తీసుకుని యూట్యూబ్ ఛానల్. సో ఎలా అనిపిస్తుంది గోల్డెన్ ప్లే బటన్? అమ్ముకుంటే డబ్బులు రావు, ఎందుకంటే ఇది నిజం గోల్డ్ కాదు, జస్ట్ కవరింగ్ అనమాట. ఇది మనం చేసిన హార్డ్ వర్క్ కి ఒక అచీవ్మెంట్ గైస్. ఇది ప్రతి యూట్యూబర్ ఒక డ్రీమ్. గోల్డెన్ సిల్వర్ ప్లే బటన్, గోల్డెన్ ప్లే బటన్. అందరికి నీకు ఉందా బ్రో సిల్వర్ ప్లే బటన్ కొట్టాలని? స్టార్టింగ్ లో మాకు కూడా సో మనోడు కూడా సిల్వర్ ప్లే బటన్ కొట్టాలని చెప్పి డ్రీమ్ అనమాట 100K. సో గోల్డెన్ ప్లే బటన్ చెప్పు ఎలా ఎలా అనిపిస్తుంది? బాగా హ్యాపీగా ఉంది. 2 years బ్యాక్ ఆసిఫ్ కూడా 810 లో వచ్చింది గోల్డెన్ ప్లే బటన్. అప్పుడే అనుకున్నా నాకు 8,000 వచ్చిందని. చెప్పు వచ్చింది. సో గైస్ ఇది మన గోల్డెన్ ప్లే బటన్ సెలబ్రేషన్. జస్ట్ చిన్నగా ఏంటంటే రూమ్ కూడా షిఫ్ట్ అయిపోయాయి వాళ్ళే. సో కొంచెం డాన్స్ ప్రాక్టీస్ వాటికి మంచిగా ఉంది కదా. బయట మంచి ప్రాక్టీస్ చేసుకోవచ్చు, వీడియో షూట్ చేసుకోవచ్చు, బయట లొకేషన్ యూస్ చేసి ఎవరు మనం డిస్టర్బ్ చేయరు గైస్. ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఇంకా ఇవాళ నుంచి ఇక్కడే ఇంకా మనం ఓకేనా. సో గైస్ ఇప్పుడైతే డాన్స్ ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తాం మేము. లెట్స్ గో. సో గైస్ న్యూ ప్లేస్ న్యూ డాన్స్ కాదు, న్యూ ప్లేస్ ఓల్డ్ డాన్స్ ప్రాక్టీసింగ్. సో గైస్ ఓపెన్ ఎయిర్లో ఇలా డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటే చాలా అసలు డిఫరెంట్గా అనిపిస్తుంది. ఎందుకంటే రోజు రూమ్లో డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి లైక్ క్లోజ్డ్గా అనిపించేది. కానీ ఇవాళ కొంచెం చల్లటి గాలి అలా సాయంత్రం పూట డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కొంచెం మంచి ఫీల్ అనిపిస్తుంది అనమాట. సో ఇవాళ కూడా ఏంటంటే కొంచెం ఓల్డ్ సాంగ్స్ ఏవైతే ఉన్నాయో ప్రాక్టీస్ చేసుకున్నాం, పర్ఫెక్ట్ చేసుకున్నాం స్టెప్స్. సో ఎప్పుడైనా మీరు మా డ్యాన్స్ చూస్తే మీకు అన్ని స్టెప్స్ పర్ఫెక్ట్గా అనిపిస్తాయి. ఎందుకంటే అది 100 సార్లు వేసి ఉంటాం మేము. సో జస్ట్ డైలీ ఒక పాట కాకుండా ఒక 1 వీక్కి ఒక పాట అలా మేము ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. సో స్టెప్స్ పర్ఫెక్ట్ చేసుకోవడానికి. ఎందుకంటే స్టెప్స్ ఒకటి చేయాలి, గ్రేస్గా చేయాలి, ఎక్స్ప్రెషన్స్ మొత్తం ప్రాక్టీస్ చేయాలి. మనం డాన్సర్స్ కాదు కాబట్టి డైలీ ట్రైన్ అవ్వాలి. లెట్స్ గో. సో గైస్ ఇప్పుడే డ్యాన్స్ ప్రాక్టీస్ కంప్లీట్ అయిపోయింది. అందరం కూర్చొని బ్రో ముచ్చట్లు ఆడుకుంటున్నాం కూర్చొని. లైక్ బ్రో ఎన్ని రోజులు అయింది బ్రో ఇలా ఆకాశం చూసి మాట్లాడతా? అది ఎప్పుడు రూమ్లో కూర్చొని సఫోకేటెడ్గా. ఏ బ్రో మా అందరికంటే ఆసిఫ్ బ్రో బాగా నచ్చుంటుంది. ఏ బ్రో ఎందుకంటే ఎప్పుడు కొంచెం క్లోజ్డ్గా వర్క్ చేస్తా బ్రో. కంటెంట్ రాయడం కానీ కొంచెం షూట్ చేసినప్పుడు బయటకు వస్తూ ఉంటా. కొంచెం ఏంటంటే నా లైఫ్ ఈజీ కాదు బ్రో. పట్టిందే నాకు డాన్స్ చేసేసి. బ్రో ఇవాళ అయితే ఇంకా డాన్స్ ప్రాక్టీస్ ఓకే, 1/2 అవర్ చేసామా కొంచెం గ్రేస్ఫుల్ మూమెంట్స్.
సో గైస్ కొత్తగా షిఫ్ట్ అయ్యారు కదా, వీళ్ళు కూడా కొంచెం సామాన్లు సర్దుకోవాలి. అండ్ ఇవాళతో అయితే ఈ వ్లాగ్ ఎండ్ చేద్దాం. మా వాడు కూడా కొంచెం, మేము కూడా ఫ్యామిలీతో కొంచెం బయటికి వెళ్ళాలి. సో ఎంజాయ్మెంట్. సో గైస్ ఫ్యామిలీ అండి రానండి మరి. ఇదేంటి అనాలనుకున్నావు? కాదు, మాకు తోడు ఉంటుంది కదా మా ఫ్యామిలీ. ఓకే. సో గైస్ ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ కొట్టండి. మళ్ళీ రేపటి వ్లాగ్లో కలుద్దాం. రేపు ఇవాళ చేసిన వీడియోస్ ఒక వీడియో ఒకటి అప్లోడ్ చేస్తా, రేపు ఇంకో వీడియో అంతే. సో రేపు మ్యాక్సిమం ఒక షూట్ చేద్దాం బ్రో, మంచి కంటెంట్ రాసుకుంటా రేపు పొద్దున. రేపు ఏదో ప్లాన్ ఉంది మంది. ఏం ప్లాన్? సినిమాకి వెళ్తున్నాం. ఏ సినిమానో రేపటి వ్లాగ్లో మీరే తెలుసుకోండి. ఓకే. సో గైస్ ఈ వ్లాగ్ నచ్చితే లైక్ కొట్టండి. మళ్ళీ రేపటి వ్లాగ్లో కలుద్దాం. స్టే ట్యూన్. బాయ్.